హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి క్యాజిల్ హౌస్. ఒక సర్టన్ ఏజ్ వచ్చాక మనకి ఇలాంటి చిన్న చిన్న మెమరీస్ అన్నీ చాలా బాగా అనిపిస్తాయి కదా. సో నేను మా పాప పొద్దున్నే అలా నాకు బాగా అనిపించింది. అండ్ దానికి ఇంకా సమ్మర్లో కొన్ని సమ్మర్ వేర్ అనమాట, లైక్ స్విమ్ సూట్, ఇట్లా స్కేటింగ్ జాయిన్ చేపిద్దాం అనుకొని డెకాత్లాన్కి అయితే వెళ్ళాము. అసలు అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాల్సి వచ్చింది, అందుకే దాన్ని కూడా అసలు రెడీ చేయలేదు. అలానే వెళ్ళిపోయాను. నాకు ఒక ఇంటర్వ్యూ ఉండే, అది చూసేసుకొని ఇంకా సడన్గా బయలుదేరామన్నమాట. సో దానికోసం అని డెకాత్లాన్ వెళ్ళేసి సో ఇంకా అలా షాపింగ్ చేద్దామని దానికోసం సమ్మర్ సూట్ అంటే స్విమ్ సూట్ కొందాము. సమ్మర్లో ఇంకా మనకి స్విమ్మింగ్ పెద్ద ఆప్షన్, పిల్లలు కొంచెం ఏదో ఒక యాక్టివిటీ అయితే ఉండాలి కదా. సో మేము దానికి స్విమ్ సూట్ కొనడానికి మా తిప్పలు చూడండి, అసలు ఒక్కలాగా ఒప్పుకోదు, వేసుకోదు, వద్దు నాకు అంటది, ఇసిరేస్తుంది. మాకు చుక్కలు అయితే చూపించింది బాగానే. పిల్లలకు ఏజ్ వచ్చాక మన మాట వినరేమో కదా. నాకు ఇప్పుడే సాన్వితో కొన్ని ఫేస్ చేస్తున్నాను. సో రాను రాను ఎలా ఉంటుందో నా సిచ్యువేషన్ నాకు తెలియదు, కానీ ఇప్పటికైతే చుక్కలు చూపిస్తుంది. అసలు తను ఎలా చెప్తే మేము అలా వినాలి. సో మీరు కూడా అదే ఫేస్ చేస్తున్నారా మీ పిల్లలతోటి? అయితే కమెంట్ సెక్షన్లో చెప్పండి మీరు ఎలా దాన్ని డీల్ చేస్తున్నారు అని. డెకాత్లాన్లో ఏంటంటే మనకి మంచిగా బడ్జెట్లో దొరుకుతాయి, ప్లస్ అంటే క్వాలిటీ కూడా బాగా మెయింటైన్ చేస్తారు. సో మనము ఇప్పుడు సాన్వికి ఈ ఏజ్లో నేను కొంటే అది మినిమం ఒక 3 years రావాలని అయితే నేను అంటే అనుకుంటున్నా. ఎందుకంటే కొంచెం కాస్ట్ అయితే పెడతాం కదా. సో మీషోలో ఇలా చూశాను, కానీ లాస్ట్ ఇయర్ పెట్టింది దానికి అంటే మా పాప బాగా గ్రో అయిపోతుంది, హెల్దీ బేబీలా ఉంటుంది కదా. సో తనకి సెట్ అవ్వదు అనమాట. కొంచెం సన్నగా ఉన్న పిల్లలకైతే తన స్విమ్ సూట్ చాలా బాగుంది. నేను లాస్ట్ టైం కొన్నాను కదా మీషోలో, చాలా అయితే బాగుంది, కానీ తనకి ఇప్పుడు ఫిట్ అవ్వట్లేదు. సో అందుకోసం వెళ్ళేసి ఇంకా స్కూల్కి కూడా అడుగుతూ ఉంటారు వాళ్ళు, అందుకే అన్నీ కొనేద్దాము కిట్ మొత్తం. ఇంకా స్కేటింగ్ అన్నీ కూడా చూసామన్నమాట. స్కేటింగ్కి కావాల్సినవి అన్నీ చూసి తనకు కావాల్సినవన్నీ అయితే పర్చేస్ చేసాం. ఇంక ఇక్కడ కూడా నేను విత్ ప్రైజెస్తో కొన్ని అయితే చూపించాను, అంతా అయితే షూట్ చేయలేదు. జస్ట్ ఏ ర్యాండమ్ వ్లాగ్, ఒక కూల్ వ్లాగ్ ఇన్ ద ఈవినింగ్ అని చెప్పొచ్చు. సో అలా సరదాగా మేము కొన్ని అయితే షూట్ చేసాం అనమాట. మొత్తం తన స్విమ్ వేర్ మీదే మా కాన్సన్ట్రేషన్. తన గ్లాసెస్ కానీ హెడ్ కవర్, బ్రేష్, క్యాప్ కానీ అసలు మమ్మల్ని తిప్పలు పెట్టింది బాగానే. అంటే ఎవరినైనా చూస్తే తను భయపడుతుంది, అసలు వేసుకోదన్నమాట. తనకు కంఫర్ట్ లేకపోతే అస్సలు వేసుకోదు. షాపింగ్ చేసేసుకొని వెళ్తుంది ట్రై చేయడానికి మేడము. సో నాకు చాలా సరదాగా అనిపిస్తుంది. నాకు ప్రతి మూమెంట్ తనని క్యాప్చర్ చేసుకొని ఇలా చూసుకోవాలని అయితే చాలా ఇష్టం అనమాట. మేబీ ప్రతి ఒక్క మదర్కి ఇది ఒక మంచి ఫీలింగ్ అనే చెప్తాను. అండ్ ఇక్కడ ఒకటి చూపిస్తున్నాను కదా, వీళ్ళు యాక్చువల్గా స్కేటింగ్ సమ్మర్ క్యాంప్ అనేది స్టార్ట్ చేస్తారు డెకాత్లాన్లో. నాట్ ఓన్లీ ఇన్ దిస్ బ్రాంచ్ అండి, మీరు డెకాత్లాన్ దగ్గరలో ఎక్కడ ఏ బ్రాంచ్లో అయినా ఇట్లా స్కేటింగ్ అనేది నేర్పిస్తారు. సో మీరు దగ్గర ఉన్న బ్రాంచ్ అయితే వెళ్ళొచ్చు. సో మేము మా షాపింగ్ అయితే అయిపోగొట్టుకొని అక్కడ ఆ బ్యాగ్ కొన్నాను అనమాట. అంటే వెట్ క్లాత్స్ అలాంటి బ్యాగ్లో వేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఆ బ్యాగ్ వేసుకుని అదేమో వేసుకొని తిరుగుతూ ఉంది. సో నాకు బాగా చక్కగా అనిపించింది, క్యూట్ అనిపించి నేను దాన్ని అయితే షూట్ చేసా. జస్ట్ ర్యాండమ్ వ్లాగ్ గైస్, మీరు జస్ట్ ఒక చిన్న మినీ షాపింగ్ వ్లాగ్ అయితే చూస్తుంటారు. డెకాత్లాన్ మాకు ఇది కొంచెం దగ్గర, అందుకే మేమైతే ఇక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. సో మీకు ఎక్కడ ఏది దగ్గరగా ఉంటే అక్కడ కొనుక్కోవచ్చు అనమాట. సో అక్కడ గ్రౌండ్ చూస్తున్నారు కదా, ప్లేస్, అక్కడే స్కేటింగ్ అనేది అక్కడ ట్రైన్ చేస్తారనమాట. సో ఇంకా మేము ఇంటికి వచ్చేసాక మా పాప వాళ్ళ నాన్న ఇద్దరు కలిసి సరదాగా వాళ్ళది ఫన్నీగా అనిపిస్తుంది తెలుసా. ఇది రా వ్లాగ్, నేను అలానే పెట్టాను, మీరు కూడా అలానే చూడండి, ఫన్గా ఉంటుంది. పట్టుకున్నాలే ఇంకా
అన్ని పట్టుకో అన్ని పట్టుకో అన్ని పట్టుకో ఎక్కడ దూరుతావు నువ్వు పట్టుకో, నేను వేస్తాను బ్యాండ్. యాక్చువల్గా నువ్వు దాంతో మసాజ్ చేయించుకోవచ్చు మంచిగా, నీకు హెడేక్ అంతా పోద్ది. మీ నాన్న చక్కగా నిద్రపోతున్నాడే ఫ్యాన్వి. ఏం చేస్తున్నావు? డాడీ డాలా? డాడీకి జుట్టు ఎక్కడుందే వేయడానికి? అందుతుందా కొప్పు? ఇట్లా అంటావా? ఇట్లా రాదు నాన్న, డాడీ చిన్న జుట్టు. ఇట్లా నాకు కదా నీకు ఐలైనర్. వాళ్ళ నాన్న ఎంత చక్కగా దూయించుకుంటున్నాడు చూడు కూతురు దగ్గర. కేర్ఫుల్. అయిపోయిందా? ఇంకా ఆడతావా? స్టిల్ యూ వాంట్ టు ప్లే? డాడీ నాకు స్టిక్కర్స్ అన్ని కనిపించినారు. ఏం స్టిక్కర్స్ చూపించినట్టు? కార్స్, బైక్ టిప్స్. డాడీ నీకు కనిపించాడా, నువ్వు కనిపించుకున్నావా? డాడీ నాకు కనిపించినాయి. తీసేసావా? వద్దులే, బాగున్నాయి. వద్దు, నాకు నచ్చ. సరే ఏదైనా రైమ్ చెప్పు నాన్న. డాన్స్ అయ్యి. Look here. Look here, baby. No, she my dummy. Yeah? She my dummy. What? She ఇటు చూపి, ఇటు తిరిగి చూపించు. She my dummy. ఏయ్, ఇటు చూడ. సాన్వి, సాన్వి నీకు మమ్మీ కాలా? ఎందుకు మమ్మీ? డాడీ నాకు కావాల్సింది. మరి మమ్మీ అన్నావు? మళ్ళా చెప్పు. డాడీ కావాలా మమ్మీ కావాలా? డాడీ. సరే ఎవరు కావాలి నీకు? ఇటు చూడు, చూసి చెప్పాలి. సరే నీకు ఎవరు కావాలి, మమ్మీనా డాడీనా? మమ్మీనా డాడీనా చెప్పు, చెప్పు. మమ్మీనా డాడీనా? యాక్చువల్లీ వాళ్ళ డాడీతో తల దూయించుకోవాలని దానికి ఎంత ఇంట్రెస్టో తెలుసా. సో వాళ్ళ నాన్న చూడండి ఎన్ని తిప్పలు పడుతున్నాడో ఆ తల దూయడానికి. పాపం నేను వేస్తాను రావే అంటే, లేదు నాకు డాడీనే వేయాలి అని కూర్చుంది. సో ఆయన నీట్గా తీరిగ్గా వేస్తున్నాడు. సో డాడ్ అండ్ డాటర్ రిలేషన్ ఎప్పుడు స్పెషల్ కదా. పైన మాత్రం నాకు రాదు కానీ అక్కడే మాత్రమే తీసుకున్నాం. ఓకే సరేనా? బాగా వచ్చింది కదా. ఆగాగు. Slips going. There, I said the shot there is so funny. Once he looks like Slips just taking 2 steps back.
They also got Really abandoned. inside the circle. ఆడండి కింద రీ కరెక్ట్ వెళ్ళి వేరే ముచ్చా Good also. Good once on. So, fault there, but a terrific effort. చూడు బాగా వేసిన చూడు That is what it's all about. అంటే అట్లా కాదు అట్లా కాదు అట్లా కాదమ్మా ఇట్లా కాదు కరెక్టే కదా డాడీ వేసింది ఇట్లా కాదు ఇంకెట్లా పైన పైన కదా వేసాడు డాడీ పాపం మంచిగా వేసాడు కదే సూపర్ డ్రాయింగ్ వేయాలి అట్లా ఊరికి ఇట్లా గీకు ఏదన్నా డ్రాయింగ్ వేయాలి సరే చూపిస్తాను యూ షుడ్ డూ యువర్ ఓన్ Nice. డ్రాయింగ్ సరే నాకు చెప్పు ఇప్పుడు నాకేం కొనిస్తావు ఏం కొద్దిగా డాడీకి లంగా జాకెట్ డాడీకి ఏం కొనిస్తావు లంగా టీషర్ట్ మమ్మీకి మమ్మీకి చీర జాకెట్ కమ్మలు కమ్మలు కూడా కొనిస్తావు మరి అవ్వకి అవ్వకి పాత చీరలు వదిలేస్తా చూసుకున్నాం మరి అమ్మమ్మకి అమ్మమ్మకి కొత్త చీరలు నానమ్మకి నాన్నమ్మకి పాత చీరలు పాత చీరలు అమ్మరు కదా బయట ఎవరు అమ్ముతారు అట్లా అనొచ్చా నానమ్మని అట్లా అనొచ్చా నానమ్మకి కూడా కొత్త చీరలు కొనివ్వాలి సో ఇదన్నమాట ఒక కూల్ అండ్ ఫైనెస్ట్ వ్లాగ్ ఈ వీకెండ్ది సో మీరు ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ గైస్ మా పాపని ఇలానే సపోర్ట్ చేయండి పాప వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ కీప్ స్మైలింగ్ స్టే హెల్దీ స్టే హ్యాపీ బాయ్ టేక్ కేర్